బాపట్ల జిల్లా చేనేత స్వర్ణయుగం మొదలయ్యిందని, చేనేతలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చీరలలో ఉత్పత్తి చేస్తున్న కుప్పడం పట్టు చీరలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత ఉత్పత్తులకు మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకన్న మురళి తెలిపారు. చీరల జాండ్రాపేటలోని బట్ట వీరన్న బీరక నాగయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సవిత జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కష్టాలు, సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంతో చేనేతలకు ఎంతో మేలు జరుగుతుందని శాసనసభ్యులు వేగశాల నరేంద్ర వర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, హైడ్లూమ్స్ డైరెక్టర్ వనమూర్తి, చేనేతలు తదితరులు పాల్గొన్నారు. ఎలా నష్టపోతామో అలాగే రసజ్ఞత లాంటి మంచి చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకనైనా అన్నా ఇటు తిరిగి అన్నారు. జాతికి సంబంధించినటువంటి పెద్దలు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చేనేత కార్మికులు, ఇతరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 1905 సంవత్సరంలో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని మననం చేసుకుంటూ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7వ తేదీ నుండి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరపాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ రోజున మనము 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒక పండుగలాగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరు చూశారు, యాక్చువల్ గా అయితే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ సభకు విచ్చేసి మీ అందరితో కూడా కలుసుకొని మాట్లాడి ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించుకొని మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వచ్చి వారు పాలసీ మేకింగ్ లో కానీ మీ సమస్యల పరిష్కార దిశగా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కారం చేసే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం జరుగుతూ ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో 100% వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఉన్న ఫలంగా వాతావరణంలో వచ్చినటువంటి స్వల్ప మార్పులు, తద్వారా హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడానికి క్లియరెన్స్ లేకపోవడం, దానివల్ల ఆయన ఎంతో బాధపడుతూనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంటిన్యూ చేయడం